హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మీరు చూస్తున్నట్లయితే మనం హెచ్టీ యార్డ్ 11 kV అనమాట. ఇదంతా 2000 kV ట్రాన్స్ఫార్మర్, 11 kV వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. ఇది చూస్తున్నారు కదా, ఏపీఎస్పీ డిసిఎల్ నుంచి మనకి ఇన్పుట్ లైన్ వచ్చింది. పైన మనకి ఏబీ స్విచ్, మధ్యలో అవి లైట్నింగ్ అరెస్టర్స్. ఇక్కడ వచ్చేసరికి హెడ్జ్ ఫీజెస్ అండ్ అవుట్ గోయింగ్ కేబుల్ అయితే ఇచ్చున్నాం. ఈ కేబుల్ డైరెక్ట్ మనకి టాప్కి వచ్చేస్తుంది. మళ్ళీ టాప్ నుంచి హెడ్జ్ ఫీజెస్, సిటీపీటీ అవుట్పుట్ కిందనున్న మీకు మీటర్కి అయితే వస్తుంది. అదే మీటర్ సిటీపీటీ కంట్రోల్ సప్లై మీటర్ తీసుకుంటాం. సిటీపీటీ అవుట్పుట్ నుంచి వీసీబీ బ్రేకర్కి మెయిన్ సప్లై వచ్చేస్తుంది. వీసీబీ బ్రేకర్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం ఇన్పుట్. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఎల్టీ గ్యాస్ ప్యాన్లు. ఇక్కడంతా కూడా ఎల్టీ డక్ట్ చూస్తున్నారు. లోపల మనం కాపర్ ఫ్లెక్సెస్ వాడుతున్నాం. డక్ట్ వైబ్రేషన్ రాకుండా ఉండడం కోసం 2000 kV కాబట్టి రబ్బర్ బిల్ల యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఎల్టీ డక్ట్. అలా స్ట్రైట్ తీసుకుని అక్కడ ఎల్టీ గ్యాస్ పెట్టి అక్కడ నుంచి లోపల సెల్లార్లో పీసీసీ ప్యానల్ ఉంది, అక్కడికి అనేది డైరెక్ట్ సప్లై వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి 625 kV డీజీ సెట్. ఇది ఫ్రెండ్స్ ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మనం పీవీజే మేక్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎలాంటి స్విచ్ గేర్తో చేసాం మనం. లోపలికి వెళ్ళి పీసీసీ ప్యానల్స్ కూడా చూద్దాం. 2000 kV విత్ ఓఎల్టీసీ ట్రాన్స్ఫార్మర్. మనం ఏబీబీ మేక్ వీసీబీ తీసుకోవడం జరిగింది. మీటరింగ్ యూనిట్ 10 సిటీపీటీ. సైడ్ వ్యూలో ఈ విధంగా ఉంది. ఇది మన కన్స్ట్రక్షన్ సైట్ చూస్తున్నారు కదా. హాస్పిటల్ 300 బెడెడ్ హాస్పిటల్. మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హెచ్టీ ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ లైజనింగ్ దగ్గర నుంచి మనకి ప్రతి ఫ్లోర్ ఎక్స్టర్నల్ ఎర్తింగ్ వరకు మొత్తం మంది. హెచ్టీ కేబుల్ ఇన్ అవుట్, హెచ్టీ కేబుల్, వీటికి సంబంధించిన ఎర్తింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. ఎల్టీ కేస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 4000 amps 3 pole MDO ACB మనం తీసుకోవడం జరిగింది. ఈ డక్ట్ అనేది ఇట్లా ఎల్టీ సప్లై మనకి లోపలికి అనేది వెళ్ళిపోయింది. సెల్లార్లో ఉంటుంది ప్యాన్లు, ఎల్టీ ప్యాన్లు అయితే ఎల్టీ మెయిన్ పీసీసీ సెల్లార్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఇదైతే ఓపెన్ చేసాం. ఇది బ్యాక్ వ్యూ చూస్తున్నారు కదా. డక్ట్లో నుంచి ఇన్పుట్ ఇప్పుడు పవర్ అయితే లైవ్లో ఉంది మనకి. పైన డక్ట్ నుంచి ఈ విధంగా ఇన్పుట్ తీసుకున్నాం. అవుట్పుట్ అనేది మనం ఈ విధంగా కనెక్ట్ చేసాం. సరే, ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం. బ్రేకర్ది ఓపెన్ చేసి హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ప్యానల్ సైడ్ ఫ్రంట్ వ్యూ 4000 amps బ్రేకర్. ఇది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా హెచ్టీ యార్డ్ అయితే మనకి వర్క్ కంప్లీట్ అయిపోయింది.